వెల్కమ్ టు ఏపీడిఎస్సి 2024 జీకే బిట్ సిరీస్. ఈరోజు మనము జూలై మంత్ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకోబోతున్నాము. ఎగ్జామ్ వరకు మీకు మెమరీ పవర్ పర్మనెంట్గా ఉండాలి అంటే వీడియోను 1-2 సార్లు వాచ్ చేయండి. తర్వాత ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్, జూలై 1న ప్రపంచ జనాభా దినోత్సవం జరపబడింది. దీని థీమ్ ఏమిటి అంటే లీవ్ నో వన్ బిహైండ్, కౌంట్ ఎవ్రీవన్. ఎవరిని వదలకుండా అందరినీ లెక్కించాలి. ఆన్సర్ ఈజ్ ఏ. జూలై 1న ప్రపంచ సంగీత దినోత్సవం జరపబడింది. దీని థీమ్ ఏమిటి? ఆన్సర్ ఈస్ ఏ. మ్యూజిక్ ఈజ్ లైఫ్. జూలై 2న జాతీయ డాక్టర్స్ దినోత్సవం జరపబడింది. ఈ రోజున ఎవరి జయంతి ఉత్సవం జరుపుకుంటారు? ఆన్సర్ ఈస్ సి. డాక్టర్ బిసి రాయ్. జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం జరపబడింది. దీని ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఏ. చాక్లెట్ ప్రాధాన్యత గురించి అవగాహన. జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరపబడింది. దీనిని ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ ఈజ్ డి. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. జూలై 12న ప్రపంచ మలాలా దినోత్సవం జరపబడింది. ఈ రోజున ఎవరి జన్మదినోత్సవం? ఆన్సర్ ఈజ్ ఏ. మలాలా యూసుఫ్. జూలై 15న ప్రపంచ యువజన దినోత్సవం జరపబడింది. ఈ రోజున ఏ సంఘం నిర్వహిస్తుంది? ఆన్సర్ ఈజ్ బి. ఐక్యరాజ్య సమితి. జూలై 17న ప్రపంచ అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరపబడింది. దీని ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ సి. అంతర్జాతీయ న్యాయ పరిశీలన. జూలై 20న చంద్ర దినోత్సవం జరపబడింది. ఈ రోజున ఏ సంఘటన జరిగింది? ఆన్సర్ ఈజ్ ఏ. చంద్రునిపై మనిషి మొదటి అడుగు. జూలై 28న ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం జరపబడింది. దీని ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఏ. హెపటైటిస్ వ్యాధులపై అవగాహన. జూలై 30న ప్రపంచ వ్యాపార అవగాహన దినోత్సవం జరపబడింది. ఈరోజు ఎందుకు జరుపుకుంటారు? ఆన్సర్ ఈజ్ బి. వ్యాపార అవగాహన. జూలై నెలలో ఏ దేశంలో మహిళల ప్రాధాన్యత కోసం బాలీవుడ్ ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ డి. భారతదేశం. జూలై 5న భారతదేశంలో వన మహోత్సవం జరపబడింది. దీని ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఏ. పర్యావరణ పరిరక్షణ. జూలై నెలలో భారతదేశంలో ఏ నగరం స్మార్ట్ సిటీ సదస్సును నిర్వహించింది? ఆన్సర్ ఈజ్ బి. ఢిల్లీ. జూలై 19న ఏ అంతర్జాతీయ సంస్థ క్లైమేట్ మార్పు నివారణ కోసం ఒక నూతన కార్యక్రమం ప్రకటించింది? ఆన్సర్ ఈజ్ ఏ. యునెస్కో. జూలై 25న భారతదేశంలో కొత్త రైలు మార్గం ప్రారంభించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఈజ్ డి. కేరళ. జూలై నెలలో ఏ శాస్త్రవేత్తకు భారతరత్న పురస్కారం ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ ఏ. సిఎన్ఆర్ రావ్. జూలై నెలలో భారతదేశం ఏ దేశంతో సైనిక వాణిజ్య ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఈజ్ ఏ. రష్యా. జూలై నెలలో భారతదేశంలో స్మార్ట్ సిటీ మిషన్లో ఏ నగరం ముందుంది? ఆన్సర్ ఈజ్ సి. బెంగుళూరు. జూలై 30న ఏ భారతీయ రాష్ట్రం గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ డి. పశ్చిమ బెంగాల్. జూలై నెలలో భారతదేశంలో ఏ రాష్ట్రం విద్యారంగంలో నూతన విధానాలు తీసుకొచ్చింది? ఆన్సర్ ఈజ్ సి. ఆంధ్రప్రదేశ్. జూలై నెలలో ఏ ఇండియన్ శాస్త్రవేత్తకు నోబెల్ ప్రైజ్ ప్రకటించారు? ఆన్సర్ ఈజ్ సి. సత్యనాథ్ బెనర్జీ. జూలై నెలలో భారతదేశంలో ఏ ప్రాంతం పర్యావరణ సంరక్షణలో ముందుంది? ఆన్సర్ ఈజ్ ఏ. సిక్కిం. జూలై నెలలో భారతదేశంలో ఏ రాష్ట్రం కృత్రిమ మేఘం పరిజ్ఞానం ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ ఏ. మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, జూలై నెలలో భారతదేశంలో ఏ నగరం క్లీనెస్ట్ సిటీగా గుర్తింపు పొందింది? ఆన్సర్ ఈజ్ బి. ఇండోర్. జూలై నెలలో ఏ దేశం సాంకేతిక సహకారానికి భారతదేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఈజ్ బి. జపాన్.
జూలై 15న ఏ దేశంలో యునెస్కో వారసత్వ స్థలంగా గుర్తింపు పొందిన ప్రదేశం ఏది? ఆన్సర్ ఈస్ సి, చైనా. జూలై నెలలో ఏ భారతీయ రాష్ట్రం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కొత్త విధానాలను ప్రకటించింది? ఆన్సర్ ఈస్ డి, తమిళనాడు. జూలై నెలలో భారతదేశంలో నూతన రైల్వే జోన్ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఈస్ సి, ఆంధ్రప్రదేశ్. జూలై నెలలో భారతదేశంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం ఏ నగరంలో కార్యక్రమాలు నిర్వహించారు? ఆన్సర్ ఈజ్ ఏ, ముంబై. జూలై నెలలో ఏ దేశం హైడ్రోజన్ ఎకానమీ ప్రోత్సాహనానికి భారతదేశంతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ ఈజ్ బి, ఆస్ట్రేలియా. జూలై నెలలో భారతదేశంలో ఏ రాష్ట్రం పర్యావరణ పరిరక్షణ కోసం వృక్ష అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించింది? ఆన్సర్ ఈజ్ బి, మధ్యప్రదేశ్.